లెక్కల్లో దర్శి నియోజకవర్గంపై ఇంకా పీఠముడి వీడలేదు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినా అక్కడ అభ్యర్థి ఎవరు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దాంతో దర్శి టీడీపీ శ్రేణులు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. క్యాండిడేట్ విషయంలో ఈ రోజు రేపు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన స్థానికంగా టీడీపీ పట్టు కోల్పోలేదనే చాటుకున్నామని, అయినా పొత్తుల లెక్కలతో క్యాండిడేట్పై ఈ జాప్యం ఏమిటని మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కుప్పం లాంటి మున్సిపాలిటీలలో టీడీపీ ఓడిపోయినా దర్శి మున్సిపాలిటీలలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన దర్శిలో పట్టు కోల్పోలేదని నిరూపించారు అక్కడి తెలుగు తమ్ముళ్లు. అలాంటి నియోజకవర్గంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడి రోజులు గడిచిపోతున్నా టీడీపీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు 3 విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు 5 సీట్లను మాత్రం పెండింగ్లో పెట్టారు. వాటిలో దర్శి ఒకటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మొత్తం 12 నియోజకవర్గాలలో 11 స్థానాలలో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీకి పటిష్టమైన క్యాడర్ ఉన్న దర్శిలో ఇప్పుడు క్యాండిడేట్ను వెతుకుతున్నామంటోంది అధిష్టానం. కూటమిలో భాగంగా ఇప్పుడు దర్శి టికెట్ ఏ పార్టీకి కేటాయిస్తారన్న కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తోంది. ఇటీవలి వరకు దర్శి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారమూ జరిగింది. తాజాగా అక్కడ బలమైన క్యాండిడేట్ కోసం వెతుకుతున్నట్లు టీడీపీ సంకేతాలు ఇచ్చిందట. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి గాడిలోకి వచ్చిన నియోజకవర్గాల్లో దర్శి ఒకటి. గత 2 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కదిరి బాబూరావు, సిద్ధా రాఘవరావులు పార్టీని వీడినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. దర్శి టీడీపీకి ఇన్ఛార్జిగా వచ్చిన పమిడి రమేష్ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీకి ఊపు పెరిగింది. రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ దారుణంగా ఓడినా దర్శి మున్సిపాలిటీని మాత్రం గెలిచింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇన్ఛార్జ్ పదవికి పమిడి రమేష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ దర్శికి ఇన్ఛార్జిని నియమించలేదు. దర్శి టికెట్ కోసం ఎంతమంది నేతలు సంప్రదించినా ఆ సీటును జనసేన కోసం రిజర్వ్ చేశాం, వాళ్లకు కాని పక్షంలో అప్పటి పరిణామాలను బట్టి డిసైడ్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి దర్శి నియోజకవర్గంలో 27,000 ఓట్లు దక్కాయి. దీంతో ఆ ఓటు బ్యాంకు మొత్తం జనసేనకు కన్వర్ట్ అవుతుందన్న ఆశలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఆ లెక్కలతోనే దర్శి నుండి జనసేన, టీడీపీ అలయన్స్ తరపున పోటీ చేసేందుకు ఇటీవల జనసేనలో చేరిన ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ రంగం సిద్ధం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన దర్శి సీటుపై కన్నేశారు. గరికపాటి వెంకట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరినా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో ఆయన సలహాతోనే ఇదంతా జరిగిందని ఆయన వర్గీయులే నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు. అయితే పొత్తులో భాగంగా తమ పార్టీకి ఇచ్చిన 24 సీట్లలో జనసేన 3 సీట్లను బీజేపీకి కేటాయించడంతో దర్శి సీటును ఆ పార్టీకి దక్కకుండా పోయిందట. దీంతో జనసేనలో చేరిన ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ తనకు సీటు ఇస్తే తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేతకు చెప్పడంతో ఆయన పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. అయితే రిపోర్టులు వెంకట్కు నెగటివ్గా వచ్చాయట. ఆయనతో పాటు ఇటీవల దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన గోర్లంట రవికుమార్ పేరుతో కూడా టీడీపీ ఓ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయనకు కూడా సరైన మార్కులు పడకపోవడంతో పక్కన పెట్టారట. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అద్దంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య దర్శి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య గతంలో ప్రకాశం జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆ పరిచయాలతో కృష్ణ చైతన్య ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న పలువురు టీడీపీ నేతలతో ఆయన టచ్లోకి వెళ్లి తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఆయనకు జనసేన వేరే చోట అవకాశం కల్పిస్తామంటున్నా దర్శి సీటు కన్ఫర్మ్ చేస్తే తాము టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ అధినేతకు రాయబారం పంపారని చెప్పుకుంటున్నారు. వీరందరితో పాటు తాజాగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా తిరిగి సొంత గూటికి వచ్చే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం దర్శి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాగుంట ఎలాగైనా సిద్ధా రాఘవరావును వైసీపీ నుండి టీడీపీలోకి తీసుకువచ్చి దర్శి నుంచి పోటీలో ఉంచాలని పట్టుబడుతున్నారట. ఆయనైతే పార్టీకి గట్టి అభ్యర్థి కావడంతో పాటు తమ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వైశ్య సామాజిక వర్గానికి ఓ సీటు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు విషయాన్ని మాగుంట గట్టిగానే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారే విషయంలో సిద్ధా రాఘవరావు ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కానీ నోరెత్తడం లేదు. ఆ క్రమంలో సిద్ధా రాఘవరావుకు తాడేపల్లి సీఎంఓ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినా ఆయన వెళ్లకపోవడంతో ఆయన లాస్ట్ మినిట్లో ఏ డిసిషన్ తీసుకుంటారో అన్న టెన్షన్ మిగిలిన ఆశావాహుల్లో కనిపిస్తుంది. మొత్తం మీద దర్శిపై టీడీపీ అధినేత ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.